హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక స్పెషల్ కర్రీ అండి, అదే మష్రూమ్ కర్రీ. ఈ మష్రూమ్ కర్రీని నేను చాలా స్టైల్లో చేశాను. ఇదొక స్టైల్ అండి. మష్రూమ్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. అలాగే కర్రీ కూడా చాలా బాగా చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ మష్రూమ్స్ అయితే బయట ఆన్లైన్లో తీసుకున్నాయండి. అలా కాకుండా మనకి పొలాల్లో వస్తాయి కదా, ఇలా బుడిపెల్లాగా, అవైతే చాలా టేస్ట్ ఉంటాయి. మష్రూమ్ కర్రీ ఎప్పుడు చేస్తున్నా సరే వీటిని హాట్ వాటర్లో వేయాలండి. హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వీటిని ఒక 10 మినిట్స్ అలా లీవ్ చేసేసేయాలి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా. ఆనియన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. మిక్సీలో మాత్రం వేయద్దు. మిక్సీలో ఎందుకు వేయకూడదా అనేది ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటాను కూడా ప్యూరీ లాగా చేయొద్దు. ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఆనియన్ పచ్చివాసన పోయిన తర్వాత టమోటాను వేసుకోవాలి. టమోటాని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోనండి, ప్యూరీ మాత్రం చేయొద్దు. ఇవన్నీ బాగా ఆయిల్లో వేగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో కానీ మరీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి చేయొద్దు. మూత పెట్టి మగ్గించుకుంటే ఒక 5 మినిట్స్లో మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇదంతా ఆయిల్లోనే వేగాలి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మష్రూమ్ని యాడ్ చేసుకుందామండి. మష్రూమ్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మష్రూమ్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. ఈ మష్రూమ్ అంతా ఇప్పుడు ఆయిల్లో బాగా వేగాలండి, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్టే వాటర్ వేసామంటే మష్రూమ్ చప్పగా అయిపోతుంది, అస్సలు టేస్ట్ బాగుండదు. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టద్దు. మనకి ఒక 2 to 3 మినిట్స్లో ఇలా రెడీ అయిపోతుంది. అంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఎటువంటి మసాలాలు లేకుండా ఈ కర్రీ చేస్తున్నానండి. ఈ గరం మసాలా కూడా కొంచెమే యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ అంటేనే నాన్ వెజ్ లాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకేం మసాలాలు యాడ్ చేయట్లేదు. ఈ మష్రూమ్ కర్రీ రైస్లోకి బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్లో హాఫ్ సరిపోతుంది. అది రైస్లోకి కలవటానికి వీలుగా. లేదు టమోటా ఎక్కువగా వేసుకున్న వాళ్ళు ఇంక వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ కర్రీ మీకు నచ్చింది కదా, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, డైలీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.